అందరికీ నమస్కారం. ఈరోజు మనం బృందావనంలో శ్రీకృష్ణ మందిరం, అదే ప్రేమ మందిరం యొక్క చరిత్ర, ప్రాముఖ్యత, అలాగే నిర్మాణ శైలి గురించి తెలుసుకుందాం. బృందావనం శ్రీకృష్ణుడు తన బాల్య లీలలను ఆడిన పవిత్ర భూమి. అలాంటి బృందావనంలో ఉన్న అద్భుతమైన ఆధునిక దేవాలయమే ప్రేమ మందిరం ఇప్పుడు మనం చూస్తున్నది. ఇది కేవలం మార్బుల్‌తో నిర్మించిన దేవాలయం మాత్రమే కాదు. భక్తి, ప్రేమ, త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ ప్రేమ మందిరాన్ని స్థాపించిన వారు జగద్గురువులు కృపాలు మహారాజ్ గారు. ఆయన గొప్ప ఆధ్యాత్మికత గురువు, తత్వవేత్త మరియు భక్తి మార్గాన్ని ప్రచారం చేసిన మహానుభావుడు. ఈ మందిరానికి 2021వ సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. సుమారు 10 సంవత్సరాల పాటు నిరంతర శ్రమతో 2012లో ఈ మందిరం భక్తులకి అంకితం చేయబడింది. భక్తి గ్రంథాలు, పురాణాలు చదవలేని వారికి కూడా శిల్పాల ద్వారానే భగవంతుడిని అర్థం చేసుకునేలా ఈ మందిరాన్ని నిర్మించాలని జగద్గురువు గారి సంకల్పం. ప్రేమ మందిరం శ్రీ రాధాకృష్ణులు మరియు సీతారాములకు అంకితం చేయబడింది. రాధాకృష్ణులు నిస్వార్థ ప్రేమకు, పరమ భక్తికి ప్రతీక. సీతారాములు ధర్మం, త్యాగం, ఆదర్శ జీవనానికి ప్రతీక. ఈ ఆలయ ప్రాంగణంలో నడుస్తూ ఉంటే శ్రీకృష్ణుని లీలల్లో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఈ మందిరం పూర్తిగా ఇటాలియన్ వైట్ మార్బుల్‌తో నిర్మించబడింది. కృష్ణ లీలలు చూపించే సూక్ష్మ శిల్పాలు, గోవర్ధనగిరి లీల, రాసలీల, వెన్న దొంగతనం వంటి దృశ్యాలు, స్తంభాలపై చెక్కిన సంతుల విగ్రహాలు, భక్తి సూక్తులు సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయ ప్రాంగణం రాత్రివేళ రంగురంగుల వెలుగులతో ప్రేమ మందిరం దివ్యలోకంలా మెరిసిపోతుంది. ఈ ఆలయం మథుర జిల్లాలోని బృందావనంలో ఉంది. బృందావనానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలలో ఈ ప్రేమ మందిరం అతి ముఖ్యమైనది. మథుర నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని చేరుకునేందుకు బస్సు, ఆటో, కారు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రేమతత్వంలో ఈ ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరిని ఈ ఆలయం ప్రభావితం చేస్తుంది. ఆలయం మాత్రమే కాదు, ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కూడా నిజంగానే ఉద్యానవనంలో శ్రీకృష్ణుడితో కలిసి ఉన్నామా అని అనిపిస్తుంది. ఇక్కడ ఉద్యానవనాల పచ్చదనం, స్వచ్ఛత మనసుకు మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రేమ మందిర నిర్వహణ జగద్గురు కృపాలు పరిషత్ అనే ట్రస్ట్ నిర్వహిస్తోంది. అలాగే ఈ ప్రేమ మందిరం నిర్మాణంలో 800 మంది కళాకారులు, నైపుణ్యము గల పనివారు మరియు నిపుణులు పాలుపంచుకున్నారు. వీరు దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి రాత్రి, పగలు నిరంతరం కృషి చేసి సోమనాథ్ దేవాలయ శిల్ప శైలిలోనే పూర్తిగా మార్బుల్‌తో నిర్మాణం చేశారు. ఈ నిర్మాణానికి సుమారు 11 సంవత్సరాలు పట్టింది. దీనికైన ఖర్చు 150 కోట్లు. ఈ నిర్మాణానికి 30,000 టన్నుల ఇటాలియన్ మార్బుల్ వాడారు. ఈ ఆలయ నిర్మాణం కోసం మార్బుల్ చెక్కుటకు ప్రత్యేకంగా కూకా రోబోటిక్ యంత్రాలను కూడా ఉపయోగించారు. ఈ దేవాలయం పొడవు 122 అడుగులు మరియు వెడల్పు 115 అడుగులు. దక్షిణ భారతదేశ సంస్కృతి ప్రభావం ఈ దేవాలయ నిర్మాణంలో కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఉదయం 5:30 నుండి సాయంత్రం 8:30 వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం సంగీతంతో కూడిన ఫౌంటైన్ షో జరుగుతుంది. ఈ ఫౌంటైన్ షోలో కృష్ణ లీలలను అద్భుతంగా చూపిస్తూ పిల్లలకైనా, పెద్దలకైనా భక్తిని పెంపొందిస్తుంది. గోవర్ధనగిరి పర్వతం వీడియో చేసున్నాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.